హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహి యమ్మీ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మేము సంవత్సరికంకి వచ్చామన్నట్టు. సో విలేజ్కి వచ్చాము. ఆ వ్లాగు ఇక్కడ మామయ్య వచ్చేసి వాటర్ పోస్తున్నారు. మినరల్ వాటర్ తెప్పించాము. ఇక్కడ వచ్చేసి సరుకులు వంట కోసము అన్నీ అయితే ప్రిపేర్ చేసాము. ఇంకా మా తాత వచ్చేసి వెల్లిపాయలు తీసాడు. ఇది ఉప్మాలోకి చట్నీ కోసము టమాటోలు, పల్లీలు, పచ్చిమిర్చి, వెల్లిపాయలు, కొంచెం ఆయిల్, జీలకర్ర వేసి ఇలా ఆయిల్లో మగ్గించారు. ఇలా మగ్గిన తర్వాత దీన్ని చల్లారి పెట్టుకొని మిక్సీ వేసుకోవడమే. ఇంక ఇక్కడ పిన్ని వచ్చేసి టీ ప్రిపేర్ చేస్తున్నారు. టీ పెట్టారు అందరికీ. చూడండి, ఇంకా టీ తాగేసి టిఫిన్ తినడమే. ఇంకా చట్నీ ప్రిపేర్ చేసేసి ఉప్మా చేస్తే టీ తాగి టిఫిన్ తినాలి ఫస్ట్ అయితే. ఇంకా టిఫిన్ ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ పడుతున్నారు పెద్దమ్మ. ఆల్రెడీ మిక్సీ వేసాము, బట్ అది సరిపోదన్నారు. సో అందుకే మళ్ళీ అయితే పడుతున్నారు అన్నట్టు. ఇంకా ఇక్కడ వచ్చేసి మీకు ముందు చూపించాను కదా చట్నీ కోసం అని ప్రిపరేషన్ అని, అది చట్నీ అయితే ఇలా మిక్సీ వేశారు. చూడండి ఇలా అన్నట్టు. ఇలా ఫైనల్లీ ఇలా మొత్తం అయిపోయాక దీన్ని పోపు పెట్టుకుంటే మనకు రెడీ అయిపోతుంది. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. పిన్ని హాయ్ చెప్తుంది. ఇంకా అత్తమ్మ అయితే తపస్వికని ఎత్తుకొని తిరుగుతుంది అన్నట్టు. సో బయట పంతులు గారు వచ్చారు, పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇంకా అమ్మమ్మ వీళ్ళకి పిండాలు అనేది ఉన్నాయి అన్నట్టు. సో కొంతమందికి పిండాలు ఉంటాయి, కొంతమందికి పిండాలు పెట్టడం అనేది ఉండదు కదా. పిండాలు చేసి వరిపిండితో చేస్తారు, బియ్యం పిండితో. ఇలా పిండాలకి పూజ చేశారు పంతులు గారు. ఆ తర్వాత ఇంకా ఆడపిల్లలు, మనవరాళ్ళు ఇలా ఉంటారు కదా, అందరిని అయితే ఇలా డబ్బులు పెట్టి దండం పెట్టుకోమని చెప్తున్నారు. సో ఇలా అయితే అందరూ అయితే డబ్బులు పెట్టి దండం పెట్టుకుంటున్నారు అన్నట్టు. ఇంకా ఫైనల్లీ పంతులు గారు అయితే పూజ 70% కంప్లీట్ చేశారు. ఇంకా ఇప్పుడు పిండాలు అయితే నదిలో కలిపి రావాలి. ఇంకా తినొచ్చేసి మా తాత వాళ్ళ చెల్లెలు, ఇంకా తాత పూజలో కూర్చున్నారు. చూడండి, ఇంకా పిండాలకైతే ఫైనల్లీ వీటిని ఇంకా ఒక క్లాత్లో కట్టుకొని తీసుకెళ్తారు. మీకు ఇలానే ఉన్నదా లేదనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో ఉంటుంది కదా పూజా కార్యక్రమం అనేది. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకైతే ఇలా పిండాలు అనేవి ఉన్నాయి. వీళ్ళ పద్ధతి అయితే ఇలా ఉంటుంది అన్నట్టు. సో ఇంకా ఇక్కడ పెద్దమ్మ వచ్చేసి హెల్ప్ చేస్తుంది తాతకి. ఇంకా మా తాతకి ఇంకా ఏజ్ కదా, కొంచెం చేత కాదన్నట్టు, ఇట్లా వంగడానికి కూర్చోవడానికి రాదు సరిగా. సో అందుకని ఇంకా పెద్దమ్మ హెల్ప్ చేస్తుంది. ఇంకా ఇప్పుడు వీటిని అయితే ఇక్కడ నదులు అనేవి మాకు అవైలబుల్ లేవు. సో అందుకే చెరువులో అయితే కలుపుతారు. వాటర్లో నదిలో గంగలో జలం అట్లా అంటారు కదా అండి. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో అంటారు. అలా కలిపి వస్తారన్నట్టు. ఇంకా ఈ పిండాలు అనేవి చెరువులో కలిపేసి వస్తారు. పారే నదులు అనేవి మనకి ఇక్కడ ఉండవు. చెరువు కూడా వాటరే కాబట్టి అందులో కలుపుతారు. మీరు ఎలా చేస్తారనేది కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఇంకా వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇంకా వంటలన్నీ కూడా రెడీ అయ్యాయి అన్నట్టు. సో ఇక్కడ మామిడి చెట్టు కింద మంచిగా వంటలు, మటన్ అయితే ఉడుకుతుంది. చూడండి, ఇలా కర్రలపై మీద వండితే ఆ టేస్టే వేరు ఉంటుంది కదా అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ మీద వండిన దానికి కట్టెలపై మీద వండిన దానికి టేస్ట్ డిఫరెన్స్ అయితే చాలా ఉంటుంది. మీరు విలేజ్లోకి వెళ్తే ఇలానే కట్టెలపై మీద వండుతారా మీ ఫంక్షన్స్లో అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి బగారా రైస్. దీంట్లో డాల్డా అయితే వేయలేదు, నెయ్యి వేశారు. నెయ్యి కొంచెం గడ్డగట్టింది. అది కరగడం కోసము ఇట్లా వేడి అన్నంలో పెట్టారన్నట్టు. అది కరిగిన తర్వాత వేస్తామనేసి. ఇంకా డాల్డా వేస్తే ఎండాకాలం కదా అంత బాగుండదు అనేసి చాలా బాగా పర్ఫెక్ట్గా అయింది. రైస్ అనేది పొడి పొడిగా బాగుంది. బగారా రైస్ వచ్చేసి ఇంకా ఫ్రెష్ నెయ్యి అనేసి మా బాబాయ్ చెప్తున్నారు, చిన్న బాబాయ్ చూపిస్తున్నారు. ఇంకా ఇలా ఇక్కడ వచ్చేసి బగారా రైస్ అండ్ వైట్ రైస్ కూడా చేశారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సాంబార్. చూడండి, సాంబార్ చూస్తుంటే నా నోరు ఊరుతుంది కదా. ఇందులో ములక్కాయలు అయితే ఎక్కువ క్వాంటిటీ వేశారు, సోరకాయ, ములక్కాయలు. ఇంకా వచ్చేసి వ్లాగ్ అయితే చాలా పెద్దగా అయింది. సెకండ్ పార్ట్ వస్తుంది, డోంట్ మిస్ ఇట్. ఖచ్చితంగా చూడండి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.